Students, welcome to accountancy class. I am Narsimlu, commerce teacher. In this video, I will explain you CEC first year accountancy. Students, ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అది యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. చాప్టర్ ఆవర్జ ఖాతాల నుండి యాన్యువల్ ఎగ్జామ్లో మీకు 5 మార్కుల ప్రశ్న ఒకటి రావడం జరుగుతుంది. అలా వచ్చిన ప్రశ్నకు సమాధానం మీరు ఎలాగా రాయాలో ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏ రకంగా ఇస్తారు, దానికి సొల్యూషన్ మనం ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని నేను స్టెప్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ మీకు ఈ రకంగా ఇస్తాడు. ఏమని? క్రింది సమాచారం నుండి మహేష్ ఖాతాను తయారు చేయండి. అంటే చాప్టర్ ఆవర్జ ఖాతాలు మీరు ఆల్రెడీ ఖాతాలు ఎలా తయారు చేస్తారో ఆ విషయాన్ని అంతా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ఆవర్జ ఖాతాల చాప్టర్ నుండి యాన్యువల్ ఎగ్జామ్లో మీకు ఈ రకంగా 5 మార్కుల ప్రశ్న ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు సమాధానం ఎలా రాయాలో మీకు వివరిస్తాను. ఈ ప్రశ్నలో ముందుగా మనకేమిచ్చాడు? క్రింది సమాచారం నుంచి మహేష్ ఖాతాను తయారు చేయండి అన్నాడు. 2009 మే 1 నాడు మహేష్ నుంచి రావాల్సిన మొత్తము 10,000 రూపాయలు. మే 5 మహేష్కు అమ్మిన సరుకు రూపాయలు 12,000. మే 12 మహేష్ నుంచి వచ్చిన నగదు రూపాయలు 5,000. మే 15 మహేష్కు వాపస్ చేసిన సరుకు 2,000. మే 25 మహేష్ ఇచ్చిన చెక్కు రూపాయలు 10,000. మే 31 10% డిస్కౌంట్తో మహేష్ ఖాతాను పరిష్కరించుకున్నాడు అని ఈ రకంగా మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఎవరి ఖాతా తయారు చేయమంటున్నాడు? ఇక్కడ లెక్కలో మహేష్ ఖాతాను తయారు చేయమంటున్నారు. కాబట్టి మీరు ఆవర్జ ఖాతాను రూపొందించుకోవాలి. రూపొందించుకున్న తర్వాత ఇందులో ఇచ్చినటువంటి వ్యవహారాలను పూర్తిగా అర్థం చేసుకొని ఆ వ్యవహారాలకు అనుగుణంగా ఈ యొక్క తయారు చేయమన్నటువంటి వ్యక్తి ఖాతాను తయారు చేసి అందులో సమాచారాన్ని పొందుపరచవలసి ఉంటుంది. మరి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను. చూడండి, ఈ ప్రాబ్లంలో మీకేమంటున్నాడు? మహేష్ ఖాతాను తయారు చేయమన్నాడు. కాబట్టి మీరు ఆవర్జ ఖాతాను తయారు చేసుకోవాలి. ఆవర్జ ఖాతా మీకు ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. అయితే ఈ ఖాతాలో తేదీ వివరాలు, చిట్టాపుట సంఖ్య, మొత్తం రూపాయలు, డెబిట్ వైపున అలాగే క్రెడిట్ వైపున కూడా తేదీ వివరాలు, చిట్టాపుట సంఖ్య, మొత్తం రూపాయలు అనే వరుసలు రూపొందించుకున్న తర్వాత ఈ నమూనా పైన ఏ ఖాతానైతే తయారు చేయమంటున్నారో ఆ ఖాతా పేరుని మనం రాయాలి. అంటే ఇక్కడ ఏ ఖాతాను తయారు చేయమంటున్నారు? ప్రాబ్లంలో మహేష్ ఖాతాను తయారు చేయమంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ మహేష్ ఖాతా అని రాయాలి. అంటే ఖాతా పేరుని మనం ఇచ్చాం. ఇప్పుడు వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను అతని ఖాతాలో, మహేష్ ఖాతాలో మనం చూపించాలి. చూడండి, ఇక్కడ ముందుగా మొదటి వ్యవహారం 2009 మే 1 నాడు మహేష్ నుంచి రావాల్సిన మొత్తం. అంటే మే 1 నాడు అతడు మనకు ఇవ్వవలసిన మొత్తము ఎంత ఉంది? 10,000. అతడు ఆల్రెడీ మనకు రుణపడి ఉన్నాడు. రుణపడి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? రుణగ్రస్తుడు అంటాం. మరి రుణగ్రస్తుడు అనేది ఆస్తి అవుతుంది. మరి ఆస్తి ఖాతాలన్నీ కూడా డెబిట్ నిల్వను చూపిస్తాయి. ఇది ప్రారంభపు నిల్వ. అంటే మహేష్ నుంచి రావాల్సిన మొత్తం రూపాయలు 10,000 అనేటువంటిది ప్రారంభపు నిల్వ. మరి ప్రారంభపు నిల్వను ఎటువైపు రాయాలి అనే క్వశ్చన్ మనకు ఎదురైనప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటాం? మహేష్ నుంచి రావాల్సిన మొత్తం, అతడు మనకి ఇవ్వవలసిన మొత్తం ఎంత? 10,000 రూపాయలు. అతడు మనకి ఇవ్వవలసి ఉన్నాడు కాబట్టి అతన్ని ఏమంటున్నాం? రుణగ్రస్తుడు అంటున్నాం. మరి రుణగ్రస్తులు ఏమవుతారు? సంస్థకు ఆస్తి అవుతుంది. మరి ఆస్తుల ఖాతాలన్నీ కూడా డెబిట్ నిల్వను చూపిస్తాయి. కాబట్టి మహేష్ ఖాతాను డెబిట్ వైపున మనం ప్రారంభపు నిల్వగా రాసుకోవచ్చు. 2009 తేదీ 2009 మే 1 నాడు టు ప్రారంభపు నిల్వ. ఇది రుణగ్రస్తులకు సంబంధించి. రుణదాతలకైతే క్రెడిట్ వైపున ప్రారంభం నిల్వ వస్తుంది. మహేష్ మనకి ఇవ్వవలసినటువంటి వ్యక్తి, డబ్బులు అతడు మనకి ఇవ్వవలసిన వ్యక్తి కాబట్టి అతడు రుణగ్రస్తుడు. రుణగ్రస్తుని యొక్క నిల్వ డెబిట్ నిల్వను చూపిస్తుంది. ఇక్కడ తెచ్చిన నిల్వ అని కూడా మీరు రాసుకోవచ్చు. సో ప్రారంభపు నిల్వ ఎంత ఉంది? 10,000 రూపాయలు. ఇక్కడ వరుసలో ప్రారంభపు నిల్వ ఈ రకంగా రాసుకో. ఈ యొక్క ప్రాబ్లంలో ఇది ముఖ్యమైనటువంటి విషయము. సో తర్వాత చూడండి, మే 5 నాడు మహేష్కు అమ్మిన సరుకు.
మే 5 రోజు మనం ఏం చేస్తున్నాం, మహేష్కు సరుకు అమ్ముతున్నాం. సరుకు అమ్మినప్పుడు మహేష్ తీసుకుంటున్నాడా, మనకి ఇస్తున్నాడా? మహేష్ తీసుకుంటున్నాడు. తీసుకున్న వ్యక్తి ఖాతాను డెబిట్ చేస్తాం, సరుకు ఖాతాను క్రెడిట్ చేస్తాం, అమ్మకాల ఖాతాను క్రెడిట్ చేస్తాం. అన్నప్పుడు మహేష్ ఖాతా డెబిట్, సరుకు అమ్మకాల ఖాతా చిట్టపద్దు అవుతుంది. సో ఈ చిట్టపద్దులో మహేష్ ఖాతా ఎటువైపున ఉంది, ఏ ఖాతాగా ఉంది, డెబిట్ ఖాతాగా ఉంది. కాబట్టి మహేష్ ఖాతాలో డెబిట్ వైపున వచ్చేసి మే 5 టు అమ్మకాల ఖాతా అని రాసుకుంటాం. అమ్మకాల ఖాతా ఎంత అమౌంట్, 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఈ రకంగా రాస్తాం. తర్వాత చూడండి, మే 12 నాడు మహేష్ నుంచి వచ్చిన నగదు. మే 12 రోజు ఏమవుతుంది, మహేష్ మనకు నగదు ఇస్తున్నాడు. మనకు నగదు వచ్చింది. ఇచ్చిన వ్యక్తి ఎవరు, మహేష్. మరి ఇచ్చిన వ్యక్తి మహేష్ కాబట్టి మనకు నగదు వస్తుంది. ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేస్తాం, నగదు వస్తుంది, డెబిట్ చేస్తాం. ఆయా ఖాతాల ప్రకారం వాస్తవిక ఖాతా ప్రకారం నగదును డెబిట్ చేస్తున్నాం, వ్యక్తిగత ఖాతా ప్రకారము మహేష్ ఖాతాను క్రెడిట్ చేస్తున్నాం. చిట్టపద్దు ఏమవుతుంది, నగదు ఖాతా డెబిట్ మహేష్ ఖాతా అవుతుంది. మహేష్ ఖాతా చిట్టపద్దులో ఏ ఖాతాగా ఉంది, క్రెడిట్ ఖాతాగా ఉంది, లేదా క్రెడిట్ అంశంగా ఉంది. కాబట్టి మహేష్ ఖాతాలో క్రెడిట్ వైపున ముందుగా డేట్ రాసుకోవాలి. 2009 మే 12 బై మే 12 బై నగదు ఖాతా. అమౌంట్ ఎంత చూడండి, 5,000 రూపాయలు. ఎంత, 5,000 రూపాయలు అతని నుండి మనకు వచ్చినాయి. అవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ అంశం చూడండి, మే 15 నాడు మహేష్ వాపస్ చేసిన సరుకు. మనము సరుకులు అమ్మాము. ఎప్పుడు అమ్మినాము, 5 రోజు అమ్మినాము. అందులో కొన్ని సమస్యలు ఉండడం కారణంగా కొన్ని సరుకు అక్కడ సరిగా ఉండకపోవడం ద్వారా అతడు ఆ సరుకుని మనకు వాపస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సరుకుని మనం ఏమంటున్నాం, అమ్మకపు వాపసులు అని అంటాం, లేదా అమ్మకాల వాపసులు అని అంటాం. ఈ అమ్మకాల వాపసులు ఎప్పుడైతే మనకు సరుకు వస్తుందో, ఇచ్చే వ్యక్తి ఎవరు, మహేష్ చేస్తున్నాడు. ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి, ఏ వస్తువు అయితే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి వాస్తవిక ఖాతా ప్రకారము. మరి ఇచ్చే వ్యక్తి నామమాత్రపు ఖాతా వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం అతని ఖాతాను క్రెడిట్ చేస్తాం. అన్నప్పుడు చిట్టపద్దు ఏమవుతుంది, సరుకు వాపసుల ఖాతా అని రాసుకోవచ్చు, లేదా అమ్మకపు వాపసుల ఖాతా అని రాసుకోవచ్చు. సరుకు వాపసుల ఖాతా డెబిట్ మహేష్ ఖాతా చిట్టపద్దులో ఏ అంశంగా ఉంది, ఏ ఖాతాగా ఉంది, క్రెడిట్ ఖాతాగా ఉంది. కాబట్టి అతని ఖాతాలో మహేష్ ఖాతాలో క్రెడిట్ వైపున డేట్ చూడండి 15. ఇక్కడ డేట్ 15 రోజు బై వాపసుల ఖాతా రాసుకోవచ్చు. సరుకు వాపసులు లేదా అమ్మకాల వాపసులు ఏమైనా రాసినా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో బై సరుకు వాపసుల ఖాతా అమౌంట్ వచ్చేసి 2,000 రూపాయలు. ఓకే, దాని తర్వాత మహేష్ ఇచ్చిన చెక్కు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు చెక్కు, మహేష్ మనకు ఇస్తున్నాడు చెక్కు మనకు వస్తుంది. ఇచ్చే వ్యక్తి ఎవరు, మహేష్. సో ఇచ్చే వ్యక్తి ఖాతాను ఏం చేస్తాం, వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం క్రెడిట్ చేస్తాం. మనకి ఏమొస్తుందో దాన్ని డెబిట్ చేసుకుంటాం. చెక్ వస్తుంది, దాన్ని డెబిట్ చేస్తాం. చెక్కు ప్లేస్లో మనం ఏం రాయాలి, బ్యాంక్ రాయాలి. అది మీకు ఎందుకు రాయాలో ఆల్రెడీ మీకు తెలుసు. సో బ్యాంక్ ఖాతా డెబిట్, మహేష్ ఖాతా చిట్టపద్దు. మనం చిట్టపద్దును రాసుకున్నట్టయితే బ్యాంక్ ఖాతా డెబిట్, మహేష్ ఖాతా ఎటువైపు ఉంది, చిట్టపద్దులో క్రెడిట్ అంశం లేదా క్రెడిట్ ఖాతాగా ఉంది. కాబట్టి అతడి ఖాతాలో మహేష్ ఖాతాలో మనం క్రెడిట్ వైపున డేట్ 25 ముందుగా రాసుకొని బై బ్యాంక్ ఖాతా అని రాస్తాం. బ్యాంక్ ఖాతా అమౌంట్ ఎంత, 10,000 రూపీస్, 10,000 రూపాయలు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ 10,000 రూపాయలు. ఇప్పుడు మనము ఖాతాను రద్దు చేస్తున్నాం లేదా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ చేయాలంటే ఎలా చేస్తున్నాం చూడండి. 31 రోజు 10% డిస్కౌంట్తో మహేష్ ఖాతాను పరిష్కరించుకున్నాడు. అతడు మనకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేసి 10% డిస్కౌంట్ని పొందడం జరిగింది. మరి ఆ డిస్కౌంట్ ఎట్లా లెక్కిస్తాం, అతని నుంచి రావాల్సిన మొత్తాన్ని ఎలా మనం ఖాతాలో చూపిస్తామో చూడండి. సో ముందుగా మనం వర్కింగ్ నోట్లో, మీరు రఫ్ నోట్స్లో ఏం చేయాలి, డెబిట్ మొత్తం రూపాయలను లెక్కించాలి. మీకు డెబిట్ మొత్తం రూపాయలను లెక్కిస్తే 22,000 రూపాయలు వస్తుంది. అలాగే క్రెడిట్ వైపున ఉన్న మొత్తాన్ని కూడా మీరు లెక్కించాలి. క్రెడిట్ వైపున ఉన్న మొత్తాన్ని లెక్కిస్తే ఎంత వస్తుందో చూడండి, 12, 17, 17,000 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు అంశాలలో అధికంగా ఉన్న మొత్తాన్ని ఇక్కడ మొత్తంలో రూపాయలలో డెబిట్ వరుసలో మరియు క్రెడిట్ వరుసలో మొత్తం రూపాయలుగా రాసుకోవాలి. సో 22,000
22,000. ఇప్పుడు నిల్వను తేల్చాలి అనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలోకించి తక్కువ మొత్తాన్ని తీయాలి. ఇక్కడ డెబిట్ మొత్తము 22,000 ఉంది, క్రెడిట్ మొత్తము 17,000 ఉంది. తీసివేస్తే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు. ఇది తేల్చిన నిల్వ లేదా మనకు రావాల్సిన మొత్తం. ఎవరి నుంచి రావాల్సిన మొత్తము? మహేష్ నుంచి రావాల్సిన మొత్తం. కానీ 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఎంత శాతం డిస్కౌంట్ ఇదంతా వర్కింగ్ నోట్లో చేసుకోవాలి మీరు. ఈ 5,000 పైన 10% డిస్కౌంట్ లెక్కిస్తే 500 రూపాయలు అవుతుంది. ఈ 500 రూపాయలు మనకేమవుతుంది? డిస్కౌంట్ అవుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ 31 బై డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ప్రకారము? 10% ప్రకారం, 10% ప్రకారం 5,000 పైన 10% లెక్కిస్తే మీకు ఎంత వస్తుంది? 500. సో 5,000లో 500 రూపాయలు తీసివేస్తే మిగిలి ఎంత ఉంటుంది? మనకు మిగిలింది ఎంత ఉంటుంది? 4,500. ఈ 4,500 అతడు చెల్లింపులు చేసి తన ఖాతాను పరిష్కరించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ బై బ్యాంక్ ఖాతా లేదా నగదు ఖాతా రాసుకోవచ్చు ఖాతా పరిష్కార రీత్యా. సో బ్యాంక్ ఖాతా 4,500 రూపాయలు అతని నుండి మనం వసూలు చేసుకొని అతని ఖాతాను పరిష్కరించడం జరుగుతుంది. అంటే డిస్కౌంట్ని ఇక్కడ ముందుగా రాస్తున్నాం, తర్వాత అతని నుంచి రావాల్సిన మొత్తాన్ని మనం ఇక్కడ అతని చెక్కు ద్వారా చెల్లిస్తున్నట్లు భావించి అతని ఖాతాను పరిష్కరించడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఒక ఆవర్జ ఖాతా తయారు చేసినట్టయితే యాన్యువల్ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లంకు మీరు ఈ రకంగా ఖాతాను తయారు చేస్తే మీకు 5 మార్కులు, మీరు 5 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చూడండి మనం ఎలా చేసాం, మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. మీకు ఆవర్జ ఖాతాల నుంచి 5 మార్కుల ప్రశ్న యాన్యువల్ ఎగ్జామ్లో ఒకటి వస్తుంది. అది ఈ మాదిరిగా ఉండవచ్చు. సో ఇక్కడ ప్రశ్న ఏ రకంగా ఉంది? క్రింది సమాచారం నుంచి మహేష్ ఖాతాను తయారు చేయండి అని ఉన్నాడు. అంటే ఒక్క వ్యక్తి ఖాతాను మనం తయారు చేయమంటున్నాడు కాబట్టి ఒకే వ్యక్తి ఖాతాను మనం తయారు చేస్తాం. అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ ఖాతాలో పొందుపరిచి మనం ఆ ఖాతాను నిల్వ తేల్చడము లేదా పరిష్కరించడం జరుగుతుంది. ఈ రకంగా చేసినట్టయితే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్కులు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ప్రాబ్లం ఇస్తే ఆవర్జ ఖాతాల నుండి ఒక ప్రాబ్లం వస్తే దానికి ఏ రకంగా పరిష్కరించాలి, ఖాతాను ఏ రకంగా తయారు చేయాలనే విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.